అబ్బా! రోజు రోజుకు మనుషులు మరీ దిగజారుతున్నారుల్లా. ఈళ్ళ కథ ఎట్లున్నదిరా నాయనా అంటే చెప్పకుంటే సిగ్గు పోతది, చెప్పుకుంటే మానం పోతది అన్నట్టుంది. ఎవడో మోపు చేసిన అడ్డమైన సంస్కృతి మనలను సత్యనాశ చేస్తున్నది. యువతను ఆగం చేస్తున్నది. హైదరాబాద్‌లా కొంతమంది అడ్డమైన కో లివింగ్ హాస్టల్స్ ఇంతకంటే ఆ దరిద్రాన్ని నా నోటితోటి నేను చెప్పలేను గాని కొంతమంది పెట్టిన గీ కో లివింగ్ హాస్టళ్లకైతే బగ్గ గిరాకే ఉంటున్నదట. గీ ముచ్చటినంగానే నాకు 60 మంటలైంది. కానీ ఏం చేస్తాం, అచ్చిన ఆర్తను పురాగా మీకు చదివి చెప్పుడు తప్ప. ఈ మధ్యకాలంలో చదువుల కోసం లేదా ఉద్యోగం రీత్యా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా వేరే వేరే చోట్లకు పోతూనే ఉంటారు. ఎవరి సవలతులను బట్టి వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు అయ్యా. ఇవన్నీ మనకు అందరికి ఎరికైనా ముచ్చటనే. కాకపోతే ఇక్కడనే ఉన్నదయ్యా అసలు టీటు. ఇక పెద్ద పెద్ద చదువుల కోసానికని చెప్పి బగ్గ మంది హైదరాబాద్కి అయితే అత్తుంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళ ఇండ్లలో చదువుకుంటే కొంతమంది నలుగురు సోపతిగాళ్లతో చేరి ఒక రూమ్ తీసుకొని అందులో ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొత్త రకం ఒక దందా మోపు చేసినరా అయ్యా కొందరు. ఇక మరి గంతగానం దందాను చేయాల్సిన అవసరం ఏందయ్యా అంటే ఇప్పుడు చదువుకోనికనే అని కాకుండా బతుకు తెరువు కోసం కూడా కొంతమంది చిన్న చిన్న కొలువులు చేసుకొని వస్తారు కదా హైదరాబాద్కు. మరి వాళ్ళందరినీ అందరూ చుట్టాలలోనో దోతుల ఇంట్లలోనో ఉండలేరు కదా ఎక్కువ రోజులు. ఏదో ఒక రోజు 2 రోజుల్లో షెల్టర్ తీసుకుంటారు. పని అయిపోగానే అక్కడ నుంచి తటబుట్ట దద్దుకొని అవతల వాడతారు. అట్లా కాకుండా మనకంటూ ఒక కొంప ఇల్లు గొట్టు గోడ ఉండాలని అంటే మనకేదన్నా ఇక్కడ హైదరాబాద్ లా ఇల్లు కిరాయికి తీసుకొని ఉండాలి. మరి హైదరాబాద్ ఇల్లు కిరాయి అంటే అంత చిన్న చిత్కా ముచ్చటైతే కాదు, పెద్ద ఎత్తునే పైసలు దండిగా పట్టుకోవాలి మనం. ఆగో గీ అన్నిటినీ ఆసరా చేసుకున్నటువంటి కొందరు కేటగాళ్ళు ఏం చేసినరయ్యా అంటే హైదరాబాద్లలో ఈసే సంస్కృతికి ఇస్తారని చేసేటట్టుగా చేస్తున్నారు. కో లివింగ్ పీజీ హాస్టల్స్ అనుకుంటా కుప్పలు తెప్పలుగా హాస్టళ్లలో ఎలుగులోకి వస్తున్నాయి. మన అందరం చూస్తూనే ఉన్నాం, ఆడాడ మనకు కనబడితేనే ఉన్నాయి బోర్డులు. మామూలుగానైతే అమ్మాయిలు అబ్బాయిలు బాయ్స్ హాస్టల్ బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ గర్ల్స్ ఉంటుండే. కానీ ఈ దరిద్రం ఏందనంటే ఒకటే రూమ్ లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చట. మీ ఇష్టం, మీరు పార్ట్నర్ తెచ్చుకున్నా సరే లేదా మమ్మల్ని పార్ట్నర్ని ఇప్పియమన్నా సరే మేమే ఇస్తాం, స్వయంగా మేమే అరేంజ్ చేస్తామని చెప్పి ఈ దరిద్రపు కొట్టు హాస్టల్ ఓనర్సే అంటున్నారంట అయ్యా. ఈ నిర్వాహకం యాడనో అయితలేదు, మన హైదరాబాద్ నడి బోర్డున హైటెక్ సిటీలో అవుతున్న ఈ దందా తెలిసి కొంతమంది అయితే నోరు ఎల్లబెట్టి దిక్కులు చూడబట్టినరయ్యా. ఏదేమైనా కానీ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామయ్యా, మన ధమాకా ఆర్తల నుంచి గిసువంటి ఊబిలల్లా వడకండ్రి. మేమే అన్ని చేస్తాము, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరు కలిసి కట్టుగా ఉండి మాకేం సంబంధం లేదు, మీకు కావాలంటే మేము అన్ని సకల సవలతులను మేమే స్వయంగా ఇతము అని అంటున్నారని అంటే ఇంట్లో ఏదో తిరకాల్సి ఉన్నది నేను ఆలోచన చేసి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే అడ్డమైన ఓటీటీలు సిరీస్లు చూసి జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. మళ్ళా గిసోంటి అడ్డమైన కో లివింగ్ పీజీ హాస్టల్స్ అనుకుంటా కుప్పలు తెప్పలుగా ఎగబడుతున్నటువంటి వాటికి ఎగబడి పోకుండ్రయ్యా. మీకు దండం పెడితే చదువు కోసం వచ్చినామా, నౌకరి కోసం వచ్చినామా, బతుకు తెరువు కోసం వచ్చినా దానికోసమే ఉండు తప్ప గిసోంటి ఉచ్చులల్లా పడి మోసపోయి మీ బతుకులను ఆగం చేసుకోకుండా అంటున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు.